దానియేలు రాసిన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చెను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన యేసు ప్రభువా, నీకు వందనాలు. మంచి దేవుడా, గొప్ప దేవుడా, స్తుతులయ్యా. పూజ్యునిడు నీకు వందనాలు. ఈ దినాన్ని ప్రభువా, నీ ప్రసన్నమైన మేము నీ సన్నిధిలో ఈ విధముగా వాక్యాన్ని ధ్యానించడానికి నీ బిడ్డలమైన మేము అందరము ప్రభువా నీ మందిర ఆవరణములో కూడుకుని ఉన్నాము. ఈ దినము నీ వర్తమానము ద్వారా, నీ విలువైన మాటల ద్వారా మమ్మలను తృప్తిపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. నువ్వు నిజమైన దేవుడు ప్రభువా. అయ్యా, మాట్లాడే దేవుడు అయ్యా. నువ్వు మనుష్యుల వంటి వాడు కాదు ప్రభు. నీ వందనాలు. మాకు జీవాన్నిచ్చే దేవుడు నీవే. నీ మాటల వల్ల మేము బ్రతుకుతాము తండ్రి. నీ మాటల వల్ల మాకు ధైర్యము ప్రభువా. నీ మాటలే మాకు శక్తిని అనుగ్రహించును. నీ మాటలే శాంతియు సమాధానము అనుగ్రహించును. కాబట్టి ఈ దినము నీ మాటల ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని అడుగుతూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని చెల్లులారా, దేవుని యొక్క గ్రంథాలు దానియేలు రాసిన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో ఒక భక్తుడు మనకి కనబడుతూ ఉన్నాడు. ఈ భక్తుడి పేరు దానియేలు. ఎవరండి? దానియేలు. ఈ భక్తుడు రోజుకి ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడట. ఎన్నిసార్లు అండి? రోజుకి 3 సార్లు మోకరించి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏ విశ్వాస జీవితంలో అయితే మోకాళ్ళునే జీవితం ఉంటుందో, చాలా మంది విశ్వాసులు మోకరించడానికి ఈ శరీరము ఏం చేయదండి? సహకరించదు. ఏ విశ్వాసి అయితే మోకరించి ప్రార్థన చేస్తారో ఆ విశ్వాస జీవితంలో, ఆ యొక్క కుటుంబములలో దేవుడు కార్యాలు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఒక భక్తుడు అంటూ ఉన్నాడు కదా, నీ మోకాళ్ళు నువ్వు వంగినప్పుడు, నీ మోకరించి నువ్వు ప్రార్థించినప్పుడు నీ కొరకు దేవుడు ద్వారాలు తెరుస్తాడట. నీ మోకాలు ఎలా ఉండాలంటే కాయలు కాసేలాగా మోకరించాలట. ఎలా మోకరించాలమ్మా? కాయలు కాసేలా. మన మోకాళ్ళు వినాలి వాక్యం. మన మోకాలు ఏమవ్వాలట? కాయలు కాయాలట. అట్టి రీతిగా మోకరించి మనము దేవుని యొక్క పాదాల దగ్గర ప్రార్థన చేస్తే మన దేవుడు మన అవసరతలు తీరకముందే, మన అవసరతలు మన నాలుగు చివరికి రాకముందే ఆయన కార్యములను చేసే దేవుడు. హల్లెలూయా. చాలా మంది ప్రార్థనలు చేస్తారు కానీ ఆ ప్రార్థనలో విశ్వాసం లేని ప్రార్థన, మోకాళ్ళు వంగలేని ప్రార్థన, దేవునితో దేవుడు ఈ కార్యము చేయబోతూ ఉన్నాడు అని నమ్మకం లేని ప్రార్థన. ఒక కుమార్తె ఉన్నదట, ఆమె పేరు సువార్త అటండి. ఏం పేరమ్మా? సువార్తమ్మ. ఆమె ఇంటి ప్రక్కనే ఒక గోడ ఉందటండి. ఆ యొక్క ఇంటి ప్రక్కన ఒక కొండ ఉందట. ఆమె దేవుని యొక్క సందులో ప్రతి ఆదివారం దేవుని యొక్క ఆలయానికి వెళ్ళి వాక్యం వినిచుంటూ ఉండేదట. ఒక రోజు పాస్టర్ గారు చెప్పారట, బైబిల్ గ్రంథంలో ఆవగింజంత విశ్వాసం ఉంటే, ఎంతండి? ఆవగింజంత. ఆవగింజ ఎంత ఉంటుంది? చాలా చిన్నది కదా, అది కంటికి కూడా కనబడదు. ఆవగింజంత విశ్వాసం ఉంటే నీ జీవితంలో ఏ కార్యమైనా సరే జరుగుతుంది. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఇదో ఈ కొండ తీసుకెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తే ఆ కొండ ప్రక్కకు పడుతుంది, బైబిల్ గ్రంథం చెప్తుంది. కాబట్టి నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ గృహంలో కార్యాలు జరుగుతాయి. అది దేవుని యొక్క వర్తమానము దైవజనుల ద్వారా విన్నప్పుడు ఆ సువార్తకి విశ్వాసం వచ్చిందట. ఏమొచ్చిందండి? ఆ విశ్వాసం రాగానే నాకు ఆవగింజ అంతంటి, నాకు వంకాయ అంత విశ్వాసం ఉంది. ఆవగింజ అంతకన్నా ఎక్కువ విశ్వాసమే ఉంది. వంకాయ అయితే ఎంత ఉంటుంది కదా, అంతకన్నా ఎక్కువ విశ్వాసం ఉంది. నాకు బూడిద గుమ్మడికాయ అంత విశ్వాసం ఉంది. చిన్న విశ్వాసం కాదు, నాకు చాలా పెద్ద విశ్వాసం ఉంది. కాబట్టి నా ఇంటి ప్రక్కన ఒక కొండ ఉంది. ఆ కొండ నాకు అడ్డుగా ఉంది. ఆ కొండ వలన నాకు వేడి వచ్చేస్తుంది. ఆ కొండ వలన గాలి ఇంట్లోకి రావట్లేదు. ఆ కొండని నా విశ్వాసముతో, ఎంత విశ్వాసం ఉందంటే ఈమెకి? గుమ్మడికాయ అంత విశ్వాసం ఉంది. పాస్టర్ గారు అయితే ఆవగింజ అంత ఉంటే చాలు అంటున్నారు కానీ నాకైతే ఎంత ఉందట? గుమ్మడికాయ అంత విశ్వాసం ఉంది. కాబట్టి ఆ విశ్వాసం అంత
మరి పట్టుకుని నేను దేవుని దగ్గర అడుగుతాను, 3 దినాల్లో అది పోవాలి అని చెప్పి 3 రోజులు ఉపవాస ప్రార్థన మొదలు పెట్టిందట. ఎన్ని రోజులండి? 3 రోజులు. 3 రోజులు. ఒక రోజు అంతా కూడా దేవా నువ్వు కార్యం చేస్తావు తండ్రి, నువ్వు నమ్మదగిన దేవుడివి, నువ్వు నీతిమంతుడు ప్రభువా, ఇదిగో ఆవుగంత విశ్వాసం ఉంటేనే నువ్వు కార్యాలు చేసిన దేవుడివి, నాకైతే గుమ్ముడిగా ఎంత విశ్వాసం ఉంది ప్రభువా, నువ్వు తప్పగా చేస్తావయ్యా, ఈ కొండ అడ్డుగా ఉంది, ఈ కొండ తీసేస్తావు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నట్టు ప్రియ దేవుని బిడ్డలారా. ఒక రోజంతా అయిపోయింది, ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఆ సాయంకాలం కిటికీ తెరిచిందట. కిటికీ తెరిచిన కొండలాగే ఉందట. ఆమె అనుకుందట, ఇంకా లేదు, ఇంకా 2 రోజులు ఉన్నాయి కదా, ఒక రోజులో పోకపోయినా 3వ రోజులైనా 2వ రోజులైనా నా దేవుడు నా ప్రార్థన విని కార్యం చేస్తాడని చెప్పి 2వ రోజు అంతా కూడా కట్టిగా నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలు పెట్టిందటండి. 2వ రోజు అంతా కూడా కిటికీలు వేసేసిందట. చూడకూడదు, చూస్తుంది వెళ్ళదు, చూస్తే అది వెళ్ళదు, నేను దేవునితోనే మాట్లాడతాను, నన్ను 2వ రోజు అయినా సరే దేవుడు తీసేస్తాడు అని చెప్పి ప్రియ దేవుని వెళ్ళరా 2వ రోజు కూడా భారము కలిగి ప్రార్థన చేస్తుందట. 2వ రోజు అంతా కూడా ప్రార్థన అయిపోయింది. ఉదయం 10 గంటల నుండి 6 గంటల వరకు లెగలేదు ప్రియ దేవుని వెళ్ళరా. ఉపవాసం ఉండి కన్నీటితో ఆ కొండ తీసే ప్రభువా, ఆ కొండ తొలగించే ప్రభువా, నాకు అడ్డుగా ఉంది ప్రభువా, ఈ సమస్య నా నుండి దూరం చేయ ప్రభువా అని అడుగుతూనే ఉన్నది ప్రియ దేవుని వెళ్ళరా. 2వ రోజు అయిపోయింది. 6వ గంటకి మళ్ళా గుండెను చేత్తో పట్టుకుందట. బైబిల్ కాదు, ఏం పట్టుకుందండి? గుండెని చేత్తో పట్టుకుని ఈ రోజైనా పోతుంది అని చెప్పి కిటికీ తెరిచిందట. కిటికీ తెరవగానే కొండలాగే ఉందట. మరియమ్మకి ఎక్కడో చిన్న విశ్వాసం వచ్చింది. అయినా సరే మరియమ్మ అనుకున్నాడు, ఇంకా 3వ రోజు ఉంది కదా, ఈ 3వ రోజు అయినా సరే దేవుడు కార్యం చేస్తాడులే, ఒక రోజు చేయకపోయినా 2వ రోజు చేయకపోయినా 3వ రోజు అయినా చేస్తాడు, ఎందుకంటే నాకు ఆవగిందంత విశ్వాసం కాదు, నాకు ఎంత ఉంది, గుమ్మడికాయ కన్నా ఎక్కువే ఉంది, కాబట్టి అంత విశ్వాసంతో నేను ప్రార్థిస్తున్నాను, 3వ రోజు అయినా పోతుందిలే అనుకుందంట ప్రియ దేవుని బిడ్డగా. 3వ రోజు కూడా ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేసిందట. 3వ రోజు, దేవా ఈ రోజైనా, ఇదే చివరి రోజయ్యా, ఈ రోజైనా చేస్తావని నాకు నమ్మకం ఉంది ప్రభువా, నువ్వు నిజమైన దేవుడు కదా, వెంటనే చేసే దేవుడు కదా, ఎందుకు నువ్వు ఆలస్యం చేస్తున్నావు అని కన్నీటితో దేవుని పాదాల దగ్గర అడుగుతూ ఉందట. 3వ రోజు ఉదయం 10 గంటల నుండి 6 గంటల వరకు భారంగా కన్నీటితో దేవుని పాదాలు కదిపిందండి. ఆ యొక్క కడిగింది, దేవుని అడిగింది, వచ్చి 6 గంటకి బైబిల్ పట్టుకుని వచ్చి తీసిందట. కొండలాగే ఉందట. అప్పుడు తీసిన వెంటనే నాకు తెలుసు నువ్వు వెళ్ళవని అందట. ఏమన్నదండి? నాకు తెలుసు నీవు వెళ్ళవని అని చెప్పి గడేలు తలుపేసిందట. అంటే లోపల ఏం పెట్టుకుంది? అవిశ్వాసం. ప్రార్థన చేస్తుంది, ఏడుస్తూ ఉన్నది, కన్నీరు కాలుస్తూ ఉన్నది, నువ్వు కొండ తీసే ప్రభు అంటుంది. కానీ ఎక్కడో లోపల హృదయం లోతైన సముద్రం అంటదట. ఒక కవి చెప్తున్నాడు, స్త్రీ గుండెటండి లోతైన నెయ్యి వంటిదట, ఎవరికి అర్థం అవుదట. ప్రియ దేవుని బిడ్డలా, మానవుని యొక్క గుండె లోతుగా ఉంటుంది, ఎవరికి కనబడదు. పైగా ప్రార్థన చేస్తుంది, విశ్వాసం ఉంది అంటుంది, ఉపవాసం చేసింది, దేవాన్ని తీసే ప్రభు అంటుంది, కానీ లోపల ఎక్కడో ఒక మూల అది పోదలే, అది పోదులే అని ఆమెకి ఎక్కడో అపనమ్మకం అండి. ప్రియ దేవుని బిడ్డలా, నువ్వు వెళ్ళవని నాకు తెలుసులే, ఏదో చేశాను, ఈ ఉపవాసం వల్ల సరే పోతావేమో అనుకున్నాను, కానీ నువ్వు పోలేదు, నువ్వు వెళ్ళవని నాకు తెలుసులే అని తలుపులు వేసేసుకుందట. ఇంకా అక్కడి నుండి 3 రోజులు ప్రార్థనే. తర్వాత నుంచి దేవుని మీద ఏమైపోయింది? నమ్మకం లేదు, అలిగేసింది. కొంతమంది విశ్వాసం జీవితాలు ఇలాగే ఉంటాయి, క్రైస్తవ జీవితాలు. 3 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయిందండి. ఆ కొండ సంగతి మర్చిపోయింది కదా, పోదు కదా అనుకుంది, ఇక మర్చిపోయింది. ఒకరోజు ఆదివారము ఆలయానికి వెళ్ళి తిరిగి వస్తుందట. తిరిగి వస్తూ ఉన్నప్పుడు ప్రియ దేవుని పిల్లల ఆ ఇంటి చుట్టూ శబ్దాలు వినబడుతున్నాయట. ఏంటి శబ్దాలు వినబడుతున్నాయి, ఏంటి గందరగోళంగా ఉంది, మనుషులందరూ చుట్టూ చేరారు, ఏంటి సంగతి అని గబగబా పరిగెత్తుకుని ఆలయం నుండి తిరిగి వస్తుండగా ఈ యొక్క బాంబులు సౌండ్ విని ఏం జరుగుతుందని పరిగెత్తుకుని వస్తే అక్కడున్న వాళ్ళు చెప్పారట, ఏంటయ్యా ఏం జరుగుతుంది, ఈ శబ్దాలు ఏమిటంటే ఈ కొండని తొలిపించడానికి గవర్నమెంట్ వారు ఆర్డర్ ఇచ్చారు, ఇక్కడ పేదవాళ్ళకి ఇల్లు కడతారట, అందుకు బాంబులతో తొలిపించడానికి బాంబులు పెట్టమన్నారు, అందుకే మేము వచ్చాము ఈ కొండను తీసేయడానికి, బాంబులు పెడుతున్నాం తీసేయడానికి అని చెప్పారట. ఆ స్వార్థమ 6 నెలల క్రింద
చేసిన ప్రార్థన వెంటనే గుర్తు చేశాడంటే దేవుడు, నేను 6 నెలల క్రిందట ఈ కొండ పోవాలని ప్రార్థన చేశానయ్యా, నువ్వు ఆనాడు నా ప్రార్థన విన్నావు, ఇదిగో ఈ రోజు అది నిజమైనది, ఇదిగో ఈ గవర్నమెంట్ ద్వారా ఈ కొండను తొలగిస్తున్నావయ్యా, కొన్ని ఇల్లులు రావడానికి ఈ కొండను ఇక్కడ నుంచి తొలగిస్తున్నావు, నీకు వందనాలు అని చెప్పిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనగా నువ్వు మోకరించినట్లయితే నువ్వు విశ్వాసముతో అడగాలి. నా దేవుడు నా ప్రార్థన ఆలకించే దేవుడు, నా దేవుడు నా కన్నీటిని తుడిచే దేవుడు, నా దేవుడు నా గుండె లోతుల్లో ఉండే బాధనంతయు కూడా తొలగించే దేవుడే నా దేవుడు అని అనుకుని దేవుని యొక్క సన్నిధిలో నువ్వు చేస్తావు ప్రభువా అని నమ్మకము ఉన్నప్పుడు నువ్వు అడిగిన వెంటనే ఇవ్వకపోయినా కొన్ని రోజులు టైం తీసుకుని సరైన టైంలో నీ అవసరత నీ జీవితంలో దేవుడు కార్యము చేస్తాడు. నమ్మకాన్ని మాత్రం మనం ఏం చేయకూడదు, పోగొట్టుకోకూడదు. దానియేలు ఒక క్రైస్తవుడండి. ఈ దానియేలుని కొంతమంది ఒక దేశం ఒక రాజుగారు తీసుకుని వెళ్ళిపోయారు. ఆ రాజుగారి యొక్క ఆ యొక్క సంస్థానంలో ఆ యొక్క దానియేలుని ఉంచి మరి బానిసగా వాడుకున్న తర్వాత ఆ యొక్క దానియేలు క్రైస్తవుడు అయి ఉండడం వల్ల దేవుడు జ్ఞానంతో నింపాడు. ఆ యొక్క దేవాతి దేవుడు వివేచనతో నింపాడు. దానియేలుకున్న జ్ఞానము అక్కడ ఉన్న వారు ఎవ్వరికీ కూడా లేదట. రాజుగారు ఇతను ఒక బానిసగా తీసుకొచ్చారు, బానిస పని చేయించుకున్నారు. కానీ ప్రతిరోజు కూడా దానియేలు ఆ యొక్క ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రోజుకి 3 మోకాళ్ళుని ప్రార్థించేవాడట. ప్రభా, నేను ఇశ్రాయేలు దేశంలో ఉండవలసిన వాడిని, అలాంటిది నన్ను ఈ రాజుగారు నన్ను బానిసగా తీసుకొచ్చేసారయ్యా, అయినను నేను సంతోషిస్తూ ఉన్నాను. నన్ను బట్టి ఈ యొక్క జనులందరినీ నువ్వు మార్చబోతూ ఉన్నావయ్యా. నేను అన్య జనాంగంలో పుట్టినా నన్ను ఎన్నుకున్నావు, నన్ను ఏర్పాటు చేసుకున్నావు, నన్ను బట్టి ఈ జనులందరినీ మార్చబోతూ ఉన్నావు. అందుకే నన్ను ఇక్కడికి ఎలా తీసుకొచ్చావు, బానిసగా తీసుకొచ్చావు. నువ్వు నన్ను బానిసగా ఉంచినా నీకు వందనాలయ్యా. ఎలా చేశాడు ప్రార్థన? బానిసగా ఉంచినా వందనాలు. మనం ఏం చేస్తామండి, ఏదైనా కష్టం వస్తే ఈ కష్టం అసలు నువ్వు దేవుడువేనా ఏమంటామండి? యేసు ప్రభువు దేవుడని ఆ విగ్రహాలన్నీ మానేశాను, ఆ పూజలన్నీ మానేశాను, కానీ నువ్వు చెయ్యట్లేదు, నువ్వు కార్యం చేయట్లేదు, అందుకే మళ్ళా నేను పూజల దగ్గరికి వెళ్ళిపోతాను, మళ్ళా నేను పూజ చేస్తాను అనుకుంటాం. కానీ దానియేలు ఒక క్రైస్తవుడైనప్పటికీ ఆ యొక్క రాజుగారు ఒక బానిసగా వారి దేశానికి తీసుకొచ్చేసినప్పటికీ కూడా దానియేలు ఎలా ప్రార్థించాడంటే, నువ్వు నన్ను బానిసగా ఉంచినా నీకు వందనాలు, ఇక్కడికి నన్ను తీసుకొచ్చావంటే ఏదో ఒక గొప్ప ప్రణాళిక ఉన్నది, ఏదో గొప్ప ఉద్దేశం ఉన్నది, నన్ను బట్టి ఏదో కార్యం ఈ దేశంలో చేయబోతూ ఉన్నావయ్యా అని రోజు 3 మోకాలుని, రోజుకి 3 సార్లు మోకాలుని ప్రార్థన చేసేవాడట. మానవులమైన మనము రోజుకు 3 సార్లు ఫోన్ చేస్తాం, ఉదయము మధ్యాహ్నము రాత్రి, కానీ ప్రార్థన అసలు చెయ్యమండి. కొంతమంది పడుకుని పోయి కాళ్ళ మీద కాలేస్తే దేవానికి వందనాలు, హాయ్ బాయ్ అని చెప్పి నిద్రపోతారు. అలాంటి ప్రార్థన గోడ కూడా నువ్వు మోకరించాలి, దేవుని యొక్క పాదాల దగ్గర చేతులెత్తి ప్రార్థన చేయాలి. దేవుడు ఎప్పుడైతే 3 మోకాళ్ళుని దానియేలు ప్రార్థించడం మొదలు పెట్టాడో దేవుడు దానియేలు దీవించడం మొదలు పెట్టాడు, జ్ఞానముతో నింపడం మొదలు పెట్టాడు, వివేచనతో ఉండడం మొదలు పెట్టాడు, జ్ఞానవంతుడిగా చేయడం మొదలు పెట్టాడు. ఆ రాజ్యంలో వారందరికన్నా దానియేలే జ్ఞానవంతుడండి. దేవుడు అలాగున దీవించాడు. రాజుగారు ఈ విషయం తెలుసుకుని దానియేలు జీవితంలో ఇంత జ్ఞానవంతుణ్ణి నాకు ప్రధానమంత్రిగా చేసుకుంటానని చెప్పి రాజుగారు తర్వాత పోస్టు దానియేలుకి ఇచ్చేసాడు. రాజుగారు ఎలా తీసుకొచ్చాడు? బానిసగా తీసుకొచ్చాడు. ఇప్పుడు పెరుగుతున్న కొలది దేవునితో ఉండడం వలన దానియేలుకి దేవుడు జ్ఞానము, వివేచన, ఇవన్నీ వరాలన్నీ ఇవ్వడం వలన రాజుగారు గ్రహించి ఇలాంటి జ్ఞానవంతుడిని బానిసగా ఉంచకూడదు. ఎలా ఉంచాలి? నా దగ్గర నా నెక్స్ట్ పోస్ట్ తొలగే, నేను రాజుని, నా రాజు తర్వాత ప్రధానమంత్రిగా నేను చెయ్యాలని ప్రధానమంత్రిగా చేస్తాను. చేయగానే రాజుగారు ఎప్పుడైతే బానిసను తీసుకెళ్ళి ప్రధానమంత్రిగా కూర్చోబెట్టారో చుట్టూ ఉన్నవారు ఉంటారు చూసారు, వారికి చాలా కుళ్ళు ఉంటుంది. మనం ఎదుగుతూ ఉంటే వాళ్ళకి నచ్చదు, మనం పట్టు చీర కట్టుకుంటే కూడా వాళ్ళకి నచ్చదు, మంచిగా తయారైనా వాళ్ళకి నచ్చదు, కొంచెం సబ్బు ఎక్కువ పెట్టుకుని తెల్లగా కనబడినా వాళ్ళకి నచ్చదు. నిజం ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులకి మనం ఎదగడం వారికి ఇష్టం ఉండదు. ఎలాగో నాకు పడగొట్టాలని అనుకుంటారు, ఎలాగో మన దగ్గర
ఈ యొక్క దానియేలు ప్రధానమంత్రిగా ఉన్నాడు, కానీ అందరికీ నచ్చలేదు. దానియేలు ఎలాగైనా సరే కిందకి లాగేయాలి. వీడు మా దేశస్థుడు కాదు, పొరుగు దేశస్థుడు, పొరుగు దేశంలో బానిసగా వచ్చాడు, ఇక్కడ స్థిరపడిపోయాడు, ఈ యొక్క ప్రధానమంత్రిగా ఉన్నాడు, మా మీద ఏలుబడి చేయడం ఏంటి, వీడు మా ఊరోడు కాదు. కొంతమందికి ఇది ఉంటుంది కదండి, మా ఊరోడు కాదు, మా కులమోడు కాదు, ఇలాంటివన్నీ ఉంటాయి. వీడు మా దేశస్థుడు కాదు, వీడిని ఎలాగైనా సరే కథం చేసేయాలి అనుకున్నారట. ఏం చేయాలనుకున్నారమ్మా? చంపేద్దాం అనుకున్నారట. కొంతమంది చంప మీద కొడతారు, కొంతమంది మనుషులే లేకుండా చేసే శత్రువులు కూడా ఉంటారు. కొంతమంది దెబ్బ కొట్టి వదిలేసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది మనుషులే లేకుండా చేసేసిన శత్రువులు కూడా అది మన చుట్టే ఉండొచ్చు. బహు జాగ్రత్తగా మనం ఉండాలి. సాతానుడు నీ మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు నీకు ఎక్కువగా ప్రార్థన చేస్తే ఆ సాతాను శక్తులు, ఆ అంధకార శక్తులు, ఆ క్షుద్ర శక్తులు, ఆ మానవ శక్తులు, నిన్ను హాని చేయాలనుకున్న శక్తులన్నిటిని కూడా దేవుడు తరిమి వేస్తాడండి. హల్లెలూయా. దేవుని బిడ్డరా, దానియేలు ప్రధానమంత్రిగా కూర్చున్నాడు, కానీ చుట్టూ ఉన్నవారు కంకణం కట్టుకున్నారు. ఎలాగైనా సరే దానియేలుని చంపేద్దాం, ఆ సీట్ నుండి కిందకి దించేద్దాం. ఈలోపు ఆలోచిస్తున్నారు, ఎక్కడైనా తప్పు దొరుకుతుందేమో అని చూస్తున్నారు. దానియేలులో ఎక్కడ కూడా తప్పు దొరకలేదు, ఎక్కడ పాపం అనేది లేదు, ఖచ్చితంగా జీవిస్తున్నాడు. ఇందాక మనం చదువుకున్నాం కదా, చాలా యథార్థంగా ఉంటూ ఉన్నాడు, నీతిగా ఉంటూ ఉన్నాడు, అబద్ధాలు లేవు, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు, ఎక్కడ తప్పు దొరకట్లేదు. ఇక దొరికిందల్లా ఒకటే దొరికింది, అదేమిటంటే రోజుకి 3 మోకాలుని ప్రార్థన చేయడం. వారందరూ ఎవరైతే శత్రువులు ఉన్నారో వారందరూ కూడా మోకముడిగా కూర్చుని వీడిని ఎలాగైనా చంపేద్దాం అని అనుకుని ఏం చేశారంటే రాజుగారి విగ్రహాన్ని నిలబెట్టారు. ఏం చేశారమ్మా? రాజుగారు విగ్రహాన్ని నిలబెట్టారు. రాజా, నీవంటే మాకు చాలా గౌరవం, నీవంటే మాకు చాలా ప్రేమ. ఈ దేశంలో ఉన్నవారు చిన్నవారైనా, యవనస్తులైనా, నడి వయసులో ఉన్నవారైనా, ముసలివారైనా, మంచం మీద ఉన్నవారైనా అందరూ వచ్చి మేము గంట కొడతాము, మీరు అందరూ వచ్చి ఆ గంట కొట్టినప్పుడు మీకు ఒక విగ్రహం చేస్తాము, ఆ విగ్రహానికి మొక్కాలు తప్ప ఇంకెవ్వరికి ప్రార్థన చేయకూడదు. ఎలాంటి రూల్ పెట్టారండి? చాలా కఠినమైన ఎలాగైనా చంపేద్దామని. దానియేలు ఆ యొక్క విషయం తెలిసిందట. ఒకవేళ ఎవరైనా నమస్కారం చేయకపోతే, ఆ విగ్రహం దగ్గరికి ఎవరు రాకపోతే ఆ యొక్క నమస్కారం చేయలేని సింహాల గుహలో వేసేస్తాం. రాజుగారి విగ్రహానికి నమస్కారం చేస్తానంటే ఏ రాజు వదిలేస్తారండి? రూతు గారు ఒకవేళ అమ్మా పైనాపిల్ కాలనీలో మొట్టమొదటిగా మీరే సంఘం పెట్టారు, మీకు ఒక విగ్రహం చేస్తాము, మేము అక్కడ పెడతాం, అందరం వచ్చి మీకు నమస్కారం చేస్తామంటే నేను ఎందుకు వద్దంటాను? నాకు చాలా ఇష్టం అలా అలాగే నేను చేయించాను కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రాజు గారికి చాలా ఆనందం అయిపోయింది. అయ్యో, నా విగ్రహానికి అందరూ పూజ చేయడమా, నాకు చాలా నచ్చింది. ఇదిగో ఒక లెటర్ రాయింది, ఆ లెటర్ మీద నా ఉంగరపు స్టాంప్ వేస్తానని చెప్పి ఒక తాకీదు రాయించి ఆ యొక్క తాకీదు మీద ఉంగరపు గుర్తు కూడా రాజుగారు వేస్తారు. ఇంకా దాన్ని ఎవరు మార్చలేరు. ఒక లెటర్ రాసేసారు, ఎవరైతే పూజకు రాలేదో, ఎవరైతే నమస్కారం చేయలేదో అలాంటి వారు సింహాల గుహలో పడేస్తామని ఒక లెటర్ కూడా రాసేసారు. ఆ లెటర్ మీద రాజుగారి స్టాంప్ కూడా పడిపోయింది. ఈ లెటర్ అందరికి వెళ్ళిపోయింది. ఇలాగ తెలిసిన తర్వాత అదే స్థానంలో నేనున్నాను అనుకోండి, మీరందరూ మంచిగా నేనున్నాను అనుకోండి, ఏం చేస్తాను చెప్పండి? బ్రతుకుంటే బొలసాగైనా తినొచ్చలే, సింహాల దగ్గరికి వెళ్ళిపోవడం ఎందుకు? సింహాల మీద అందులో వేసేస్తారట. కాబట్టి లోపల యేసుప్రభు అనుకుంటాను, పైకి వెళ్ళి ఆ విగ్రహానికి ఏం చేస్తాను? దండం పెట్టి దేవుడు తెలుసు కదా అంతా అనుకుంటామా లేదా? అందరికీ ఇది మనసు వస్తుందా రాదా? అక్కడికి వెళ్ళిన తర్వాత నా మనసులో ఆయన చూస్తున్నాడు కదా, శరీరం కాదు కదా. కాబట్టి బయటికి అక్కడికి వెళ్ళి నమస్కారం అంటాను, ఎలా అంటాను, కానీ లోపల మాత్రం వేసి అని కొందరు నాకు క్షమించు ప్రభు అని కొందరు లోపల ప్రార్థన చేస్తాను, ఆయన వినేస్తాడో అనుకుంటాను. ఇలాంటి దొంగ ప్రార్థనలు దేవుడికి ఇష్టం లేదు. ఇలాంటి దొంగతనంగా నటించడం దేవుడికి ఉంటే ఖచ్చితంగా ఉండాలి. 2 పడవల మీద మనం ఎప్పుడు కూడా
అడుగులు వేయకూడదు. ఉంటే చల్లగానే ఉండాలి లేదా వెచ్చగానే ఉండాలి, కానీ వెచ్చని స్థితిలో మనం ఉండకూడదని బైబిల్ చెబుతుందండి. దానియేలుకి ఇలాంటి లెటర్ రాసిన సంగతి తెలుసుండి కూడా దానియేలు మాత్రము ఆ విగ్రహానికి మొక్కడానికి వెళ్ళలేదటండి, ఆ విగ్రహానికి నమస్కారం చేయడానికి వెళ్ళలేదట. రోజుకి ముమ్మారు మోకరించి యెరూషలేము తట్టు ఆ కిటికీలు తెరుచుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడట. మొదటి రోజు చూశాడు రాజుగారిని నమస్కరించడానికి, ఆ విగ్రహాన్ని నమస్కరించడానికి దానియేలు రాలేదు. రెండో రోజు చూశారు రాలేదు, మూడో రోజు చూశారు రాలేదు, నాలుగో రోజు చూశారు రాలేదు. ఇప్పుడు దానియేలుకి ఆవగింజంత విశ్వాసం ఉందా, గుమ్మడికి ఎంత విశ్వాసం ఉందా? ఉంది. ఎందుకో తెలుసా? నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా దేవుడు సజీవుడు, ఆయన్ని నేను పూజిస్తాను, ఆయనతోనే నేను ఉంటాను, నా విశ్వాసము నన్ను కాపాడుతుంది. నా దేవుడు బానిసగా వచ్చిన నన్ను ప్రధానమంత్రిగా చేశాడు, ఇప్పుడు ఈ సింహాల భూమిలో పడకుండా కూడా నన్ను చేస్తాడనే నమ్మకము ఎవరికుందండి? దానియేలుకుందండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇలాంటి నమ్మకమును కలిగి ఉండాలి, ఇలాంటి విశ్వాసమును కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు, ఆయన నిన్ను చూచుచున్న దేవుడు, నీ అవసరతలన్నీ కూడా ఎరిగిన దేవుడు, నీ కష్టాలన్నీ కూడా పోగొట్టే దేవుడు, నీ బాధలన్నీ కూడా తొలగించే దేవుడు నీ యేసయ్య మాత్రమే. గాని ఈ లోకంలో ఎవరు కూడా సహాయము చేయలేరు. దానియేలు రోజుకి ముమ్మారు మోకరించి ప్రార్థిస్తున్నాడే కానీ ఆ యొక్క విగ్రహం దగ్గరికి రాకపోతే వారం రోజుల వరకు చూశారట, వారం రోజుల వరకు కూడా రాలేదట. ఇక వాళ్ళందరూ కుట్ర పని రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి, రాజా అందరూ వస్తున్నారు, మంచం మీద ఉన్న వారు కూడా ఆయన పూజ చేయడానికి వస్తున్నారు, మంచంతో తీసుకొస్తే వారు దండం పెట్టుకుని తీసుకుని వెళ్ళిపోతున్నారు, ఇదిగో ఒకే ఒక్కడు రావట్లేదయ్యా, ఎవరు వాడు అనగానే, నువ్వు అతిగా ప్రేమిస్తున్నావు కదా, నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు కదా, ప్రధానమంత్రి అయినా దానియేలు మాత్రం నిన్ను పూజించడానికి నీకు మొక్కడానికి రాలేదయ్యా అనగానే రాజుగారికి దానియేలు అంటే చాలా ఇష్టం. రాలేదా అంటే రాలేదయ్యా. మరి ఇంకా లెటర్ మీద స్టాంప్ వేస్తారు కాబట్టి ఆ స్టాంపు ఆ లెటర్ మార్చడానికి లేదు. అయితే కబురు పంపించండి అనగానే ఈ భటులు వెళ్ళారు, భటులు వెళ్ళి తలుపు కట్టారు. దానియేలు ఇంటికి వెళ్ళి తలుపు తీశాడు. తలుపు తీయగానే రాజుగారు మిమ్మల్ని రమ్మంటున్నారు అంటే అర్థమైపోయింది, రాజుగారు ఎందుకు రమ్మంటున్నారు. ధైర్యంగా వెళ్ళాడు. నేను రానయ్యా అని దాక్కోలేదు, నేను రానని పారిపోలేదు. దానియేలు ధైర్యంగా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత, అయ్యా మీరు నన్ను రమ్మన్నారంటే కదా అంటే, అందరూ మొక్కుతున్నారు విగ్రహానికి, నువ్వెందుకు మొక్కట్లేదు అని అంటే దానియేలు చెప్పే ఉంటాడు, అయ్యా నేను మానవులకు మొక్కను, విగ్రహానికి మొక్కను, యెహోవాయే జీవము కలిగిన దేవుడు, నా యేసుక్రీస్తు వలె జీవము కలిగిన దేవుడు, ఆ దేవుడిని తప్ప ఎవరిని నేను మొక్కనయ్యా అని డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ చెప్పుకుంటాడు దానియేలు. అప్పుడు రాజుగారు, అయితే నువ్వు సింహాల బోనులో వేసేయండి, విని తీసుకెళ్ళి ఎంత ధైర్యంగా చెప్తున్నాడు అని కోపం వచ్చుంటుందా రాదంటారు అంతే అన్నారు రాజుగారు. కోపంతో వెళ్ళి సింహాల బోనులో వేసాను అనగానే దానియేలు తీసుకుని వెళ్ళి సింహాల బోనులో వేసేసారు. ప్రియ దేవుని బిడ్డరా, మీరు బైబిల్ చదవండి ఇంటి దగ్గర. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 24వ వచనం చదువుతాం చూడండి. రాజు ఆజ్ఞేయుగా దానియేలు మీద నింద, ముందు వచ్చిన 22వ వచనం, 16వ వచనం అంటే నేను చదువుతాను. అంతటి రాజు ఆజ్ఞేయుగా బంట్రోతులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పగా సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. హల్లెలూయా. రాజుగారికి బాధ ఉంది, ఒక పక్క నుంచి బాధ ఉంది, వేదన ఉంది, అయినా సరే ఆ లెటర్ రాస్తారు కాబట్టి ఆ లెటర్ మార్చడానికి వీలు లేదు కాబట్టి బంట్రోతులతో చెప్తున్నాడు, ఇదిగో దానియేలు సింహాల బోనులో వేసేయండి అనగానే బంట్రోతులు దానియేలు పట్టుకుని తీసుకుని వెళ్తూ ఉంటే ఆ యొక్క రాజుగారు అంటూ ఉన్నారు, దానియేలు నీవు సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు. ఒక అన్య రాజు, ఒక రాజు ఉండి కూడా ఎవరు నిజమైన దేవుడు అని ఒప్పుకున్నారండి? దానియేలు పూజిస్తున్న దేవుడే నిజమైన దేవుడు అని తెలుసుకుని నీవు పూజిస్తున్న నీ దేవుడే, నీవు సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షించును అని చెప్పి పంపించాడు. ఆ యొక్క దానియేలు సింహాల బోనులో వేసేసారండి. చూద్దామా, ముగిస్తాం.
17వ వచనం. వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ ద్వారమును నిలబడి 16. అంతటి రాజు ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలు పట్టుకుని పోయి సింహాల గుహలో పడద్రోయిగా రాజు నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడిని రక్షించున్న దానియేలుతో చెప్పెను. వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారమును వేసి దానిని మూసిరి. మరియు దానియేలు గురించి రాజు యొక్క తీర్మానము మారనేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించింది. 18వ వచనం. అంతటి రాజు తన నగరానికి వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసముని నాట్యం వాయిద్యములలో జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టలేదు. హల్లెలూయా. రాజుగారికి ఏం పట్టలేదట? నిద్ర పట్టలేదు. రాజులు ఏం చేస్తారంటే రోజు రాత్రులు తాగుతారు, నాట్యాలు అమ్మాయిలతో నాట్యాలు వేయించుకుని డ్యాన్సులు చూస్తూ ఉంటారు, ఆనందిస్తారు. రాజుగారికి మనసు బాలేదట, తాగడం మానేశారు. ఇంకేం మానేశారండి? నాట్యాలు కూడా మానేశారు. ఆ రోజు రాత్రి అంతా కూడా నిద్ర పట్టలేదటండి. ఈ యొక్క శత్రువులు ఉన్నారు చూసారు, ఆ గుహలో వేసేసిన తర్వాత ఆ గుహకి డోర్ వేసేసి తలుపు వేసేసి ఆ తలుపుకి అడ్డంగా ఒక పెద్ద బండరాయిని పెట్టేశారట. దానియేలు వచ్చేస్తాడేమోనని భయమేసి రాయిని అడ్డంగా పెట్టారట. మీరు కింద చదవండి. ఎప్పుడైతే దానియేలుని ఆ యొక్క సింహాల బోనులో వేసేసారో, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే సింహాల నోళ్లను మూసివేసి 22వ వచనం. అందుకు రాత్రంతా నిద్ర పట్టలేదట. రాజుగారు ఉదయాన్నే లేచిపోయారటండి. అతని నిద్రకి పట్టకపోయాను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహాల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. 20వ వచనం. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలు పిలిచి, జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతను అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించుగాక. రాజుగారికి నిద్ర పట్టలేదండి. తెల్లవారుజామున వచ్చేసాడట. ఆ గుహ దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, దానియేలు, దేవుని సేవకుడు అయిన దానియేలు, నువ్వు క్షేమముగా ఉన్నావా అంటే గుహలో నుండి ఎవరు మాట్లాడుతున్నారండి? దానియేలు గారు. మరి సింహాలం చంపేస్తే గుహలో నుండి మాట రాదు కదా, కానీ గుహలో నుండి ఏం మాట్లాడుతున్నాడు? దానియేలు, రాజు నువ్వు చిరంజీవి అవునుగాక, నేను క్షేమముగానే ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. మ్యాజిక్ ఏమైనా జరిగిందా? దేవుడు వాటి అన్నింటినీ పైకి తీసుకుని వెళ్ళిపోయాడు. ఏమన్నా గుహలో సింహాలు ఉన్నాయి, సింహాలతో పాటు మా అన్నయ్య గారు కూడా అందులోనే ఉన్నారు. మ్యాజిక్ ఏం జరిగింది అంటే, వీళ్ళు పడేసిన వెంటనే నేను మీకు చదివి వినిపిస్తే మంచిది. చూస్తారు చూడండి. 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. ఆమేన్. హల్లెలూయా. హాని జరిగించకుండా దేవుడే ఒక మ్యాజిక్ చేశాడు. ఆ మ్యాజిక్ ఏంటంటే పైనుండి ఎవరు వచ్చారు? దేవదూత వచ్చింది. ఆ దూత ఏం చేసిందంటే సింహాల యొక్క నోళ్లను మూసివేసింది. ప్రతి సింహం దగ్గరికి వెళ్ళడం, ఆ సింహం నోళ్ళని మూసేయడం, ప్లాస్టర్ వేసాడు. ఇంకో సింహం దగ్గరికి వెళ్ళడం, నోరు మూసేసింది, ప్లాస్. అన్ని సింహాల నోళ్ళు ఇలా దానియేలు పడ్డంతోనే ఆ సింహాలు ఆకలితో ఉన్నాయంటండి. ఇంక ఇలా రాబోతున్న సమయంలో ఆ దేవుని యొక్క దూత వచ్చి నోళ్ళన్నిటిని కూడా మూయించేసి ప్లాస్టర్ వేసేసిందట. హల్లెలూయా. హల్లెలూయా. దానియేలు దగ్గర మోకాలు ఉన్నాయి. ఎవరండి? దానియేలు దగ్గర ఏం చేసేమా? మోకాలు వేసి. దానియేలు దేవుని దగ్గర మోకాలు వేస్తే సింహాలు ఎవరి దగ్గర మోకాలు వేసేయండి? దానియేలు గారి దగ్గర. నువ్వు దేవుని దగ్గర మోకాలు వేస్తే నీ కష్టాలు నీ ముందు మోకాలు వేస్తాయి, నీ ఇబ్బందులు నీ ముందు మోకాలు వేస్తాయి, నీ సమస్యలు నీ ముందు మోకాలు వేస్తాయి. నిన్నేమి చేయలేవు. అది కరువైనా, అది ఎంత అవసరమైనా, అది ఎంత ఇబ్బంది అయినా, ఎంత శోధనైనా నీ దగ్గర తలవంచవలసిందే. సింహాలన్నీ కూడా మోకాలు వేసాక నోరు విప్పడానికి లేదు. ప్రియ దేవుని బిడ్డరా, రాజుగారితో అంటున్నాడు, అయ్యా నేను ఈ సింహాల బోనులో పడవేసిన వెంటనే దేవుని యొక్క దూత వచ్చింది, సింహాల ఆ యొక్క నోళ్ళను మూయించేసింది దేవుని దూత. హల్లెలూయా. క్షేమంగానే ఉన్నానయ్యా అనగానే రాజుగారే ఆ రాయి పక్కన తీసేసి ఉంటారు. రాజుగారు తలుపు తీసేసారు. రాజుగారు పని చేయరు, కానీ ఎవరి కోసం పని చేస్తున్నారండి? దానియేలు గారి కోసం. రాయి తీసేసారు, తలుపు తీసేసారు. గబగబా రావచ్చే అనగానే బయటకు వచ్చేసాడు దానియేలు.
ఎవరు నిన్నుకి ఇలా చేశారు అనగానే, ఇదిగో కొంతమంది ఉన్నారయ్యా నన్ను నేనంటే ఇష్టం లేని వారందరూ నా మీద కుట్రలు పన్నారయ్యా అనగానే ఆ విషయం తెలుసుకుని రాజుగారు వారిని, వారి పిల్లలను, వారి బంధువులందరినీ కూడా సింహాల బోనులో ఏం చేశాడట, రాజుగారి ఆజ్ఞాపించి వారు పడడంతోనే సింహాలు వాటిని ఏం చేసేటండి, పిప్పి చేసి వారిని తినేసాడు. చూద్దామండి. వారు ఆ గుహ అడుగునకు రాకముందు 24వ వచనము అడుగు భాగం. రాజు ఆజ్ఞగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుష్యులను వారు తోడుకుని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి, వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాకమునిపే సింహములు పాలయ్యరి. సింహములు వారి ఎముకలను సైతము పగలగొరికి పొడి చేశారు. సింహములు వారి ఎముకలు సైతము పగలగొరికి పొడి చేసేసాయి. ఎవరైతే కుట్రలు పన్నారో వారిని దేవుడు ఉంచలేదండి, ఎముకలతో సహా పొడి చేసి సింహాలు ఏం చేసాయమ్మా, తినేసాయి. ప్రియ దేవుని బిడ్డరా, దేవునితో ఉంటే మనకి క్షేమం. దేవుని సన్నిధిలో మోకరిస్తే మనకు క్షేమం. నీకు అన్యాయముగా ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడితే, నిన్ను అన్యాయముగా ఎవరైనా నీ మీద నింద మోపితే చూసుకునేవాడు దేవుడు ఆయన. ఈ మధ్య కాలంలో ఒక ఆమె చెబుతూ ఉన్నారు, అమ్మా నేను నా భర్తకి నాకు 17 సంవత్సరాల నుంచి వేరుగా ఉంటున్నాం. దీనికి గల కారణం ఒక స్త్రీ నా భర్తను పట్టుకుంది. నా భర్త మంచి ఉద్యోగం చేస్తున్నాడు, నా భర్తను పట్టుకుందమ్మా. కానీ నేను దేవుని నమ్ముకున్నాను, ఆవిడే దేవుని నమ్ముకుంది. నా భర్తను పట్టుకోవడం వల్ల నా భర్త నన్ను ప్రేమించడం మానేశాడు, నాకు డబ్బులు ఇవ్వడం మానేశాడు, పోషించడం మానేశాడు, సహాయం చేయడం మానేశాడమ్మా. ఇదిగో ఆమెకి అన్నీ పెడుతున్నాడు, వాళ్ళ పిల్లలకే అన్నీ పెడుతున్నాడు. కానీ నేను ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టాను. కానీ ఇప్పుడు ఏం జరిగిందో తెలుసమ్మా, ఆవిడికి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చిందట. ఆవిడికి బ్రెయిన్లో ఒక కాయ వచ్చిందటమ్మా. ఇప్పుడు ఆమె అందాన్ని బట్టి ఆవిడ సంతోషించింది. ఆవిడ అందాన్ని బట్టి నా భర్త కూడా అక్కడికి వెళ్ళాడు. కానీ ఇప్పుడు ఆమెకి అందం పోయింది. గుండె తీసేశారట. ఆ గుండె చేసేసి ఆ బ్రెయిన్లో ఆపరేషన్ చేశారట. మాట రావట్లేదటమ్మా, కంటి చూపు పోయిందట, మంచం మీద ఉందట. హాని జరిగింది. ఈరోజు నా దేవుడు నా ప్రార్థన విన్నాడని నాకు రుజువైందమ్మా. నా భర్త మర్రా నా దగ్గరకు. ప్రియ దేవుని బిడ్డనా, ఎవరైనా నీకు అన్యాయం చేస్తున్నారని నీకు అనిపిస్తే నువ్వు వారిని దూషించక్కర్లేదు, నీ వారిని ఏమి చేయనక్కర్లేదు. కానీ నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే చాలు. ఎవరైతే నీకు అన్యాయం చేస్తున్నారో వారిని దేవుడు నీ దగ్గర నుండి ఏం చేస్తాడో తీసివేస్తాడు. నేను చర్చిలో టైంకి రావాలని చెప్తాను, మోకాళ్ళని ప్రార్థన చేయాలని చెప్తాను, ప్రతి ప్రార్థనకి రావాలని చెప్తాను, దేవునితో అంటగట్టబడండి అని చెబుతాను. ఇవి కొంతమందికి ఇష్టమవుతుంది, రూత్ గారు లాంటి వాళ్ళకి. కొంతమందికి అమ్మగారు ఎలాగే చెబుతారు అని వెనకనుండి ఈవిడికి పని పాటు లేదు, ఈవిడ రమ్మంటుంది, ఈవిడ ఇలా అంటుంది, ఈవిడ ఆవిడ అని చెప్పి దైవజనుల్ని దూషించే మాటలు ఎవరైనా మాట్లాడారు అనుకోండి, నాకు కాదు శాపం ఎవరికండి? ఈ విధముగా నీకు శత్రువులు ఎవరైనా నీ వెనకని నీ గురించి చెడుగా మాట్లాడుకుంటే శపించేది దేవుడే, శిక్షించేది దేవుడే. ఈరోజు నీకు హాని చేసేవారు ఎవరైనా ఉన్నారేమో, ఈరోజు దేవుడు అంటున్నాడు, దానియేలుని సంరక్షించిన దేవుడు, దానియేలుని సింహాల బోనులో నుండి రక్షించిన దేవుడు ఈరోజు నిన్ను నీ కుటుంబాన్ని కూడా రక్షిస్తాడు. ధైర్యముగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. దేవుని వైపు చూసినప్పుడు దేవుడు మన జీవితాల్లో కార్యాలు ప్రార్థన చేసుకుంటాం. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరైనా సరే దేవుని యొక్క సన్నిధిలో మోకరించు. నువ్వు దేవుని పాదాల దగ్గర మోకరిస్తే నీ సమస్యలు నీ ముందు మోకరిస్తాయి. నువ్వు దేవుని యొక్క పాదాల దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే నీ దేవుడు నీ పక్షాన్ని ఉంటాడు, నీకు సహాయం చేస్తాడు, నీ కార్యాలన్నీ నెరవేరుస్తాడు. పరిశుద్ధుడా, జీవము కలిగిన యేసు ప్రభువా నీకు వందనాలు అయ్యా. ఈ మధ్యాహ్న సమయంలో మా అందరితో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువా. అయ్యా, అనేక సార్లు మమ్మల్ని నిందించిన వారు, మా మీద దోషణ మాటలు మాట్లాడేవారు, మా వెనుకలు చెడుగా మాట్లాడుకున్నవారు,
అయ్యా నా ప్రభు అనేక మంది ఈ ప్రపంచంలో ఉన్నారు ప్రభువా. యేసు నామములో అయ్యా వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. యేసు నామములో వారిని దర్శించమని అడుగుతూ ఉన్నాను. ఎడుకొచ్చిన బిడ్డలు ఎవరైనా లోపల బాధపడుతూ ఉన్నారేమో, ఏ శత్రువు బాధ పెడుతూ ఉన్నదో, ఏ యొక్క హానికరమైనది బాధ పెడుతూ ఉన్నదో, ఏ యొక్క సమస్యలు వీరిని బాధపడుతూ ఉన్నాయో యేసు నామములో వాటన్నిటిని దూరం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. దానియేలును రక్షించిన దేవుడా, మీరు మమ్మల్ని కూడా రక్షించబోతూ ఉన్నారు. సింహాల నోళ్ళను మూయించిన వాడా, మాకు కూడా ప్రతి సమస్య యొక్క నోరుని కూడా నువ్వు మూయిస్తూ ఉన్నావు. ప్రతి సమస్యను తొలగిస్తూ ఉన్నావు. నీకు స్తుతులు ప్రభువా. రెండవ ఆలయాన్ని, రెండవ బ్రాంచ్ను దీవించండి, ఆశీర్వదించండి, నానాటికి అభివృద్ధి వహించండి. ప్రార్థనా శిఖరాన్ని దీవించండి. ఈ ప్రార్థనా శిఖరంలో ప్రేయర్ చేస్తున్న ప్రేయర్ వారియర్స్ దీవించండి. ఏదైతే నీ పాదాల దగ్గర అడుగుతూ ఉన్నారో యేసు నామములో కార్యములు జరుగునుగాక. రీతిగా కార్యములు చేసి ఆదరించి అంత వరకు మీరు అదృష్టం వహించమని అడుగుతుంది. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆయన శాంతి సమాధానము నెమ్మది ఆరోగ్యము ఐశ్వర్య కృప ఐశ్వర్యము నిత్యము ఎల్లప్పుడూ సదాకాలము రెండవ బ్రాంచ్లో ఉన్న విశ్వాసులందరికీ ప్రేయర్ వారియర్స్కు సదాకాలము దేవుడు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని సదాకాలము దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్